రిటైర్మెంట్‌లో మంత్లీ ఇన్‌కమ్ కోసం యాన్యుయిటీ బెస్టా? ఎస్‌డబ్ల్యూపీ బెస్టా? ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాంగ్ చాయిస్ తీసుకున్నారంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాల్సొస్తుంది. యెస్ ఫ్రెండ్స్. రిటైర్మెంట్ దగ్గరకొచ్చాక చాలామందికొచ్చే బిగ్గెస్ట్ క్వెషన్ మనకి లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ ఎలా వస్తుంది అని. అండ్ చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యే ఏరియా యాన్యుయిటీ బెస్టా? లేదంటే ఎస్‌డబ్ల్యూపీ బెస్టా అని. సో టుడే లెట్ మీ క్లియర్ యూ దిస్ కన్‌ఫ్యూజన్. యాన్యుయిటీ అంటే ఏంటంటే, మనం ఒక లంసమ్ అమౌంట్‌ని మన రిటైర్మెంట్ కార్పస్‌ని మనం ఏదైతే రిటైర్మెంట్ కోసం దాచుకున్నామో, ఆ కార్పస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి లైఫ్ లాంగ్ మనం బతికున్నంత వరకు మనకి లైఫ్ లాంగ్ ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇస్తూ ఉంటారు. దీన్నే యాన్యుయిటీ అంటారు. బట్ దీంట్లో ఉండే రిస్క్ ఏంటంటే, ఈ యాన్యుయిటీ ఫిక్స్డ్ ఇన్‌కమ్ వస్తుంది. అండ్ ఒక్కసారి మనీ తీసుకెళ్ళి ఈ ఇన్సూరెన్స్ కంపెనీకో కట్టామనుకోండి, మనకి ఆ మనీ మీద కంట్రోల్ కంప్లీట్‌గా పోతుంది. సో, వాళ్ళిచ్చే మంత్లీ ఇన్‌కమ్‌ని తీసుకుంటూ మనం లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ మంత్లీ ఇన్‌కమ్ ఈరోజు బానే ఉంటుంది. బట్ 20 ఇయర్స్ తర్వాతో, 25 ఇయర్స్ తర్వాతో మన ఎక్స్‌పెన్సెస్ ఆల్మోస్ట్ 2 టైమ్స్ పెరిగిపోతాయి. ఇవాళ 40,000 ఉన్న ఎక్స్‌పెన్సెస్ ఆల్మోస్ట్ ఒక ఒక 1,50,000 అయిపోతాయి ఒక 25 ఇయర్స్ తర్వాత. అలాంటప్పుడు మనం పెట్టుకున్న ఇన్‌కమ్ సరిపోతుందా లేదా అనేదే బిగ్గెస్ట్ క్వెషన్. ఎందుకంటే యాన్యుయిటీలో రిటర్న్స్ ఉండవు. ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే పవర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వెళ్తుంది. మరి ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఎస్‌డబ్ల్యూపీలో ఇది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అంటాం. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం మనీని. మనమే ఇన్వెస్ట్ చేసుకుంటాము ఒక మంచి ప్రొడక్ట్స్ చూసుకొని. అండ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది గ్రోత్‌కి కూడా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది ఎంతో కొంత. అండ్ దాంతో పాటు మన మనీ మన చేతిలోనే ఉంటాయి. మన కంట్రోల్‌లోనే ఉంటాయి. ఎక్స్‌పెన్సెస్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు దానికి తగ్గట్టుగానే విత్‌డ్రాయల్ కూడా చేసుకోవచ్చు మనం. సో, మన లైఫ్ స్టైల్‌ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇఫ్ వి ప్లాన్ ప్రాపర్‌లీ సో, మన మనీ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇన్‌కమ్‌లో. అండ్ టాక్స్ ఎఫిషియంట్ ఇన్‌కమ్ ఉంటుంది మంత్లీ. బట్ దీంట్లో ఏంటంటే రైట్ ఫండ్ చూస్ చేసుకోవటం అండ్ రైట్ విత్‌డ్రాయల్ రేట్ ఫిక్స్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ రెండిటికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే యాన్యుయిటీలో సేఫ్టీ ఉంటుంది. బట్ గ్రోత్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎస్‌డబ్ల్యూపీలో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ మనీ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. యాన్యుయిటీ అంటే గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఫర్ ఎ ఫిక్స్డ్ లైఫ్ స్టైల్. ఎస్‌డబ్ల్యూపీ అంటే ప్లాన్డ్ ఇన్‌కమ్ ఫర్ ఎ ఫ్లెక్సిబుల్ లైఫ్. సో, స్మార్ట్ రిటైరీస్ ఏం చేయాలి అంటే కొంత అమౌంట్‌ని ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లా పెట్టుకోవటం అండ్ కొంత అమౌంట్‌ని ఫ్లెక్సిబిలిటీ కోసం ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసుకోవటం. ఫైనల్‌గా యాన్యుయిటీ గివ్స్ యూ సర్టెనిటీ అండ్ ఎస్‌డబ్ల్యూపీ గివ్స్ యూ కంట్రోల్. Retirement income must be safe but not static.